శ్రీ గోమాత్రే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగమునందలి 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఓ కుంతీపుత్రుడా, ఇంద్రియాల సంయోగము వలన ఇంద్రియాలకు క్షణభంగురమైన సుఖ దుఃఖాలు కలిగినట్లు అనిపిస్తుంది. అవి అనిత్యములు మరియు అవి వేసవి, చలి, వర్షాకాలాలాగా వచ్చిపోతూ ఉంటాయి. ఓ భరతవంశీయుడా, కలత చెందక వాటిని ఓర్చుకోవడం, వదులుకోవడం నేర్చుకోవాలి. చిన్న చిన్న ప్రశ్నలు. తనను అర్చించడానికి ఎన్ని రకాల భక్తులు తన వద్దకు వస్తారని చెప్పారు గీతలో కృష్ణ పరమాత్మ కుంతీపుత్రునితో. 4 రకాల వారు. ఎవరెవరు కృష్ణ అని జితేంద్రుడు అడిగినప్పుడు గోవిందుడు ఏం చెప్పారు? నన్ను నమ్మేవారు, అర్చించేవారు, సేవ చేసేవారు, ఆరాధించేవారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత.